అందరికీ నమస్కారం. ఈరోజు మనం చూడబోయే ఆధారాలు, తెలుసుకోబోయే విషయాలు నిజంగానే మీ వెన్నులో వణుకు పుట్టిస్తాయి. అవునండి, ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. ఫ్లైట్ 401 మిస్టరీ. ఇదేదో హాలీవుడ్ సినిమా కోసం అల్లిన కల్పిత కథ అస్సలు కాదు. ఏవియేషన్ హిస్టరీలోనే అత్యంత పకడ్బందీగా రికార్డైన ఒక భయంకరమైన అంతుచిక్కని మిస్టరీ. సో ఈరోజు మనం ఒక అసాధారణమైన, కొంచెం చీకటితో నిందిన ప్రయాణంలోకి వెళ్లబోతున్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతి ఒక్కరూ ఊపిరి బిగబట్టి వినాల్సిన యథార్థ గాథ ఇది. పదండి మొదలుపెడదాం. సాధారణంగా ఎవరైనా ఒకరు నేను దెయ్యాన్ని చూశాను అని చెబితే మనం నమ్ముతామా? ఖచ్చితంగా నమ్మం. ఏ భ్రమపడ్డావో లేక కంటిచూపు లోపమో అని తేలికగా కొట్టిపారేస్తాం కదా. కానీ చరిత్రలో ఎప్పుడైనా ఒకేసారి 100 మంది ప్రయాణికులు ఒక దెయ్యాన్ని చూసిన సంఘటన ఉందా? వినడానికే చాలా వింతగా ఉంది కదూ. అవును, ఈరోజు మనం అలాంటి ఒక అసాధారణ సంఘటన గురించే మాట్లాడుకోబోతున్నాం. ఇదొకరికో ఇద్దరికో ఎదురైన చిన్న అనుభవం కాదండి. 100కు పైగా ప్రయాణికులు ఇంకా ఫ్లైట్ సిబ్బంది అందరూ కలిసి ఒకేసారి ఒక అతీంద్రియ శక్తిని చూడటమే కాకుండా ఆ శక్తి మాట్లాడిన మాటలను కూడా తమ చెవులతో చాలా స్పష్టంగా విన్నారు. విమానయాన రంగాన్నే భయంతో వణికించిన ఒక అరుదైన యథార్థ ఇన్సిడెంట్ ఇది. సరే, అసలు ఈ భయానక కథ ఎక్కడ మొదలైందో తెలుసుకోవాలంటే మనం కొన్ని దశాబ్దాల వెనక్కి వెళ్ళాలి. మొదటి భాగం ఫ్లైట్ 401 విషాదం, ఒక ఘోరమైన తప్పు. ఇది 1972 సంవత్సరం నాటి మాట. బాగా చీకటి పడిన సమయం. ఫ్లైట్ 401 న్యూయార్క్ నుంచి ఫ్లోరిదాకి బయలుదేరింది. ఆ విమానం కాక్పిట్లో ఉన్న పైలట్లు ఎవరంటే మామూలువాళ్లు కాదు, అత్యంత అనుభవజ్ఞులు. వందలాది గంటలు విమానాలు నడిపిన ఎక్స్పీరియన్స్ వాళ్ల సొంతం. ప్రయాణమంతా చాలా సాఫీగా, సవ్యంగా సాగుతోంది అనుకుంటున్న సమయంలో సరిగ్గా ల్యాండింగ్కి కొద్దిసేపటి ముందు కాక్పిట్లో ఒక చిన్న వార్నింగ్ లైట్ వెలిగింది. ల్యాండింగ్ గేర్ సరిగ్గా బయటకొచ్చిందా లేదా అని చెక్ చేయడంలో ఆ పైలట్లు పూర్తిగా మునిగిపోయారు. వాళ్ల దృష్టంతా ఆ చిన్న లైట్ పైనే ఉండిపోయింది. సరిగ్గా అదే టైంలో ఆ కాక్పిట్లో ఎవరో ఒకరి చెయ్యి పొరపాటున ఆటో పైలట్ లీవర్కి తగిలింది. అసలు దాన్ని ఎవ్వరూ గమనించనేలేదు. కాని ఆ ఒక్క చిన్న తప్పు వల్ల ఆటో పైలట్ మోడ్ డిస్కనెక్ట్ అయిపోయింది. పైలట్లు ఈ విషయాన్ని పసిగట్టి విమానాన్ని కంట్రోల్ చేసేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. విమానం వేగంగా కిందకు దూసుకుపోయి ఫ్లోరిడాలోని చిత్తడి నేలల్లో కుప్పకూలిపోయింది. ఒక మహాఘోరమైన ప్రమాదం జరిగిపోయింది. ఆ చీకటి రాత్రి ఫ్లోరిడా చిత్తడి నేలల్లో అక్షరాల మరణ మృదంగం మోగిందనే చెప్పాలి. విమానంలో మొత్తం 163 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు కదా. ఆ భయంకరమైన క్రాష్ తర్వాత కేవలం 75 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. కాక్పిట్లో ఉన్న పైలట్లు, ఫ్లైట్ ఇంజనీర్ అందరూ ఆ ప్రమాదంలో అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఒక్కసారి ఆలోచించండి, ఒక చిన్న సాంకేతిక లోపాన్ని సరిదిద్దే క్రమంలో జరిగిన ఒక చిన్న హ్యూమన్ ఎర్రర్ విమానయాన చరిత్రలోనే ఇంతటి ఘోరమైన ప్రాణనష్టానికి దారితీసింది. ఆ చిత్తడి నేలల్లో చెల్లాచెదురుగా పని ఉన్న విమాన శకలాలు ఆ మహావిషాదానికి మూగసాక్షులుగా మిగిలిపోయాయి. అయితే అసలు మిస్టరీ కథ ఇక్కడే మొదలైంది. ఇప్పుడు మనం 2వ భాగంలోకి వచ్చేశాం. శపించబడిన స్పేర్ పార్ట్స్, ఒక ఘోరమైన నిర్ణయం. ఆ భయంకరమైన ప్రమాదం తరువాత విమానయాన సంస్థ ఒక అనూహ్యమైన, ఎవ్వరూ ఊహించని నిర్ణయం తీసుకుంది. ఆ విషాదం నుంచి ఆర్థికంగా కోలుకోవడానికి ఎలాగైనా కొంచెం ఖర్చులు తగ్గించుకోవాలి అని వాళ్ళనుకున్నారు. దానికోసం ఏం చేశారో తెలుసా? ఆ ఫ్లైట్ 401 శిథిలాల ముంచి పాడవ్వకుండా ఇంకా అద్భుతంగా పనిచేస్తున్న విడిభాగాలను వాళ్లు చాలా జాగ్రత్తగా సేకరించారు. అలా సేకరించిన ఆ భాగాలను తమ సంస్థకి చెందిన కొత్త విమానాల్లో అమర్చడం మొదలుపెట్టారు. ముఖ్యంగా ఫ్లైట్ 318 అనే విమానంలో ఈ పాత ఫ్లైట్ 401 విడిభాగాలను వాళ్లు చాలా ఎక్కువగా ఉపయోగించారు. బిజినెస్ పరంగా చూసుకుంటే ఇది మంచి లాభదాయకమైన నిర్ణయమే కావచ్చు. కానీ వాళ్లకు తెలియని విషయమేంటంటే వాళ్లు కేవలం విడిభాగాలను మాత్రమే కాదు, తమతో పాటు ఒక శాపాన్ని కూడా కొత్త విమానాల్లోకి తీసుకొస్తున్నారు. ఆ నిర్ణయం వాళ్లు కలలో కూడా ఊహించని ఎన్నో దారుణమైన, అతీంద్రియ పరిణామాలకు దారితీసింది. ఇప్పుడు 3వ భాగం ఫ్లైట్ 318లో దెయ్యాలు, భయానక సంఘటనలు మొదలు. అసలు ఏం జరిగిందో చూద్దాం. ఇక్కడ కూర్చున్న పైలట్ ఎక్కడికి వెళ్లాడు? ఇదొక సినిమా డైలాగ్ లాగా ఉంది కదూ. కానీ కాదండి. ఇది ఫ్లైట్ 318లో పనిచేస్తున్న ఒక ఎయిర్ హోస్టెస్ తీవ్రమైన భయంతో అయోమయంలో అడిగిన అస్సలు ప్రశ్న. ఒకరోజు ఫ్లైట్ గాలిలో ఉన్నప్పుడు ఆమె ప్రయాణికులు ఎవ్వరూ లేని ఒక ఖాళీ సెక్షన్కి వెళ్ళింది. అక్కడ పైలట్ యూనిఫామ్లో ఉన్న ఒక అపరిచిత వ్యక్తి ఆమె కనిపించాడు. సరే కదా అని ఆమె అతని వద్దకు వెళ్లి ఏమైనా తాగుతారా అని డ్రింక్ ఆర్డర్ తీసుకుని దాన్ని తేవడానికి గ్యాలీలోకి వెళ్లి మళ్లీ వచ్చేసరికి
అక్కడ ఆ పైలట్ లేడు. ఎక్కడికి వెళ్లాడో ఎవరికీ తెలీదు. గాలిలో కలిసిపోయినట్లు మాయమయ్యాడు. ఆమె కంగారు పడిపోయి ఇతర సిబ్బంది దగ్గరికి వెళ్లి అడిగింది. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఆ సీట్లో అసలు ఎవ్వరూ కూర్చోలేదని, కాక్పిట్లో ఉండాల్సిన పైలట్లు కాక్పిట్లోనే ఉన్నారని చెప్పారు. ఈ వింత సంఘటన ఆ ఫ్లైట్ సిబ్బంది వెన్నులో నిజంగానే వణుకు పుట్టించింది. అయితే ఈ భయంకరమైన విషయాలు కేవలం ఒకే ఒక్క సంఘటనతో ఆగిపోలేదండి. విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు పక్కన ఖాళీ సీట్లో ఎవరో ఉన్నట్లు అనిపించడం, క్యాబిన్ ఉష్ణోగ్రత అకస్మాత్తుగా పడిపోయి విపరీతమైన చలివేయడం, అలాగే పైలట్ యూనిఫాంలో ఉన్న ఆ అపరిచిత వ్యక్తి ఉన్నటుండి కనిపించి క్షణాల్లో మాయమవ్వడం, ఇవన్నీ ఆ విమానంలో దాదాపు నిత్యకృత్యంగా మారిపోయాయి. ఈ దెయ్యం పైలట్ గురించిన వార్తలు సిబ్బంది అంతటా ఒక దావానలంలా వ్యాపించాయి. అందరూ తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పరిస్థితి ఎంత దూరం వెళ్ళిందంటే చాలామంది సిబ్బంది ఆ విమానంలో డ్యూటీ చేయడానికి కరాఖండిగా నిరాకరించేవారు. అసలు ఎవ్వరూ ఆ ఫ్లైట్ ఎక్కేవాళ్లే కాదు. దాంతో వేసవి సెలవులు వచ్చే వరకు ఆ విమానం దాదాపు ఖాళీగానే ప్రయాణించాల్సిన భయంకరమైన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఈ కథలో అత్యంత ఉత్కంఠభరితమైన మలుపు రాబోతోంది. 4వ భాగం, డాన్ రెపో హెచ్చరిక. ఇదే ఫ్లైట్ 318 క్లైమాక్స్. అది వేసవి సెలవుల సమయం. అందరూ ఏ విమానాన్ని చూసి అయితే భయపడ్డారో అదే ఫ్లైట్ 318 ఆ రోజు ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. ఫే మెరివెదర్ అనే ఒక ఎయిర్ హోస్టెస్ 180 మందికి పైగా ఉన్న ఆ ప్రయాణికుల కోసం వంటగదిలో అంటే గ్యాలీలో వేగంగా ఆహారం సిద్ధం చేసే హడావుడిలో ఉంది. విమానంలో అంతా చాలా ప్రశాంతంగా ఉంది. ఆమె ఒకసారి ఓవెన్ దగ్గరికి వెళ్ళింది. అంతే, అకస్మాత్తుగా ఓవెన్ అద్దంలో ఆమెకు ఒక ముఖం కనిపించింది. ఎవరిదో ముఖం. ఆ రిఫ్లెక్షన్ ఆమె కళ్లలోకి సూటిగా చూస్తూ, జాగ్రత్త, ఈ విమానంలో మంటలు చెలరేగవచ్చు అని చాలా స్పష్టంగా హెచ్చరించింది. ఆ మాటలు వినగానే ఫే భయంతో గడ్డకట్టుకుపోయింది. ఇది ఊరికే ఆమె పడ్డ భ్రమ కాదు, ఒక స్పష్టమైన, చాలా భయానకమైన హెచ్చరిక. ఆ మాటలు వినగానే ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఫే పరిగెత్తుకుంటూ వెళ్లి వెంటనే ఫ్లైట్ ఇంజనీర్ను అక్కడికి పిలిచింది. అతను వచ్చి ఆ ఓవెన్ రిఫ్లెక్షన్ని చూసి అవాక్కయ్యాడు. పూర్తిగా షాకయ్యాడు. ఎందుకో తెలుసా? ఆ అద్దంలో ఉన్నది ఎవరో గుర్తు తెలియని వ్యక్తి కాదు. గతంలో ఫ్లైట్ 401 ఘోర ప్రమాదానికి గురైంది కదా, అందులో చనిపోయిన ఫ్లైట్ ఇంజనీర్ డాన్ రేపో. అవునండి, డాన్ రేపో ఈ ఫ్లైట్ 318లో ఉన్న ఇంజనీర్కి స్వయానా ప్రాణస్నేహితుడు. ఆ ప్రమాదంలో అతను చనిపోయాడు కదా. ఇప్పుడు మరణించిన తన స్నేహితుడు తిరిగి వచ్చి రాబోయే ఘోర ప్రమాదం గురించి స్వయంగా హెచ్చరిస్తున్నాడు. ఇది నిజంగా నమ్మశక్యం కాని విషయం. ఇదంతా వింటుంటే ఇది ఎవరో ఒక్కరు పడిన భ్రమ అని మనం కొట్టిపారేయడానికి అస్సలు వీల్లేదు. ఎందుకంటే ఆ ప్రదేశంలో ఉన్న సిబ్బంది, క్యాబిన్లో ఉన్న 100కు పైగా ప్రయాణికులు అందరూ మరణించిన ఆ డాన్ రెపో ముఖాన్ని చూడటమే కాకుండా ఆ ఆత్మ అరుస్తున్న మాటలను స్వయంగా తమ చెవులతో విన్నారు. ఏవియేషన్ చరిత్రలోనే ఇది వినని కనని విషయం. ఒకేసారి 100 మందికి పైగా ఒక దెయ్యాన్ని చూసి ఈ విమానం కాలిపోయే ప్రమాదముంది అన్న మాటలు విన్న అత్యంత అరుదైన, భయంకరమైన సంఘటన ఇది. విమానమంతా ఆ క్షణంలో ఒక్కసారిగా భయానక వాతావరణం అలుముకుంది. మరి ఆ హెచ్చరిక తర్వాత ఏం జరిగింది? భయపడిపోయిన సిబ్బంది వెంటనే విమానాన్ని చాలా సురక్షితంగా కిందకు దించేశారు, అంటే ల్యాండ్ చేసేశారు. వెంటనే మెకానికులు వచ్చి విమానం మొత్తాన్ని అణువణువు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కాని విచిత్రమేంటంటే విమానంలో ఎలాంటి సాంకేతిక లోపమూ వాళ్లకి కనిపించలేదు. అంతా బాగానే ఉంది కదా అని నిర్ధారించుకొని విమానాన్ని తక్షణ టేకాఫ్కి క్లియర్ చేసేశారు. మళ్లీ విమానం గాలిలోకి ఎగిరింది. కానీ ఎగిరిన కొద్దిసేపటికే మధ్యగాలిలో ఒక అనూహ్య సంఘటన జరిగింది. విమానం యొక్క ఒక ఇంజన్ అకస్మాత్తుగా పూర్తిగా ఆగిపోయింది. ఒకవేళ ఆ సిబ్బంది ఆ అతీంద్రియ హెచ్చరికను సీరియస్గా తీసుకోకుండా గాలిలో ఆగిపోయిన ఆ ఇంజన్ను బలవంతంగా స్టార్ట్ చేయడానికి గనక ప్రయత్నించి ఉంటే ఖచ్చితంగా విమానంలో భయంకరమైన మంటలు చెలరేగి ఉండేవి. అప్పుడు ఆ ఫ్లైట్ 318 కూడా మరో పెద్ద అగ్నిగోళంగా మారి వందలాది ప్రాణాలను బలితీసుకునుండేది. కానీ ఆ హెచ్చరిక వల్ల వాళ్లు అప్రమత్తంగా ఉన్నారు. అంటే మరణించిన డాన్ రిపో తనలాగా మరొకరు అగ్నికి ఆహుతి కాకూడదనే ఉద్దేశ్యంతో ఒక ఆత్మ రూపంలో వచ్చి వందలాది మంది ప్రాణాలను కాపాడాడన్నమాట. ఇక ఇక్కడితో 5వ భాగం, ఒక చారిత్రక నిర్ణయం, విమానాల ప్రక్షాళన. సరిగ్గా ఆ ఇంజిన్ ఫెయిల్ అయిన తర్వాత
విమానయాన సంస్థకు పరిస్థితి తీవ్రత అర్థమైంది. ఇక ఏమాత్రం రిస్క్ తీసుకోదలుచుకోలేదు. వెంటనే ఆ విమానాన్ని గ్రౌండ్ చేసేశారు. అంటే ఇక ఎగరడానికి వీల్లేకుండా ఆపేశారు. తమ ఫ్లీట్లోని విమానాల్లో ఎక్కడెక్కడైతే ఆ పాత ఫ్లైట్ 401 విడిభాగాలు అమర్చారో వాటన్నిటినీ తక్షణమే తొలగించాలని చాలా కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత జరిగిన విషయమైతే మీరెవ్వరూ ఊహించలేరు. మత విశ్వాసాలు గల ఒక సిబ్బంది సభ్యునితో పవిత్ర జలాన్ని తీసుకువచ్చి ఆ విమానంలో ఒక అధికారిక ఎగ్జార్సిజం, అంటే మన భాషలో చెప్పాలంటే ఒక భూతవైద్యం చేయించారు. మోడర్న్ ఏవియేషన్ చరిత్రలో ఇలాంటి ఒక పని చేయడం అనేది నిజంగా ఒక అపూర్వమైన, అనూహ్య సంఘటన. విచిత్రమేంటంటే ఈ ప్రక్షాళన జరిగిన తర్వాత ఆ విమానంలో మళ్లీ ఎలాంటి అతీంద్రియ జాడలు ఎవ్వరికే కనిపించలేదు. ఇక చివరిగా మన 6వ భాగం, మిగిలిపోయిన రహస్యం, వారు ఇంకా ఉన్నారా? ఇంతకీ ఆ శపించబడిన పాత విడిభాగాలన్నీ విమానాల్లోంచి నిజంగానే పూర్తిగా తొలగించబడ్డాయా? ఏమో, ఎవరు చెప్పగలరు? బహుశా ఇవి ఇప్పటికీ ఈరోజు మనం ప్రయాణిస్తున్న ఏదో ఒక విమానంలో ఎక్కడో ఒకచోట దాగి ఉండి ఉంటాయా? ఒకసారి ఆలోచించండి. మీరెప్పుడైనా విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు అకస్మాత్తుగా గది ఉష్ణోగ్రత పడిపోయి విపరీతమైన చలిగా అనిపించి పక్కనున్న ఖాళీ సీట్లో ఎవరైనా కూర్చున్నారు అన్న భయంకరమైన భావన మీకు కలిగితే బహుశాది కేవలం మీ భ్రమ కాకపోవచ్చు. ఫ్లైట్ 401కి చెందిన ఆ డాన్ రెపో ఇప్పటికీ ఆకాశంలోనే మన మధ్య ఎక్కడో ప్రయాణిస్తూ ఉండొచ్చు. ఏది ఏమైనా ఈనాటి మన ఈ భయానక మరియు అపరిష్కృత విశ్లేషణలో మాతో పాటు ప్రయాణించినందుకు చాలా ధన్యవాదాలు. ఒక చిన్న మాట, వచ్చేసారి మీరు విమానమెక్కే ముందు మీ పక్క సీటు వైపు ఒక్కసారి జాగ్రత్తగా చూసుకోండి సుమా.